ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, మీకు కొరియర్ బాయ్ ఈ లెటర్ ఇవ్వమన్నాడు. హలో దర్శన్ గారు, నేను మీరు ప్రాణంగా ప్రేమించిన సమీర ఫ్రెండ్ని. నేను సమీర జ్ఞాపకాల నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. అసలు ఎవరి లెటర్స్ రాసేది? ఇందులో అక్షరాలే నిజమైతే ఈ మనిషి ఎవరో వచ్చి నన్ను కలవాలి కదా. శరణ్య గురించి లెటర్స్ రాసి ఎందుకు హైలైట్ చేస్తోంది? ఇదేంటిది? లెటర్ చూసి ఏదో ఒక రియాక్షన్ శరణ్య మీద చూపిస్తాడు అనుకుంటే లెటర్ నలిపేసి డస్ట్బిన్లో పడేశాడు. కొంప తీసి శరణ్యని ఏమైనా ఎక్స్క్యూజ్ చేసేసాడా? ఏందిమ్మే మళ్ళా బొగ్గలు గట్టిగానే ఎర్రబడ్డాయే? ఏందోనమ్మే సిగ్గుతో ఎర్రబడాల్సిన బొగ్గలు ఇట్ట దెబ్బలతో ఎర్రబడేదాకా తెచ్చుకుని అసలే మంటకిపోయినాను. దాని మీద ఇలా మాటలతో కారం చల్లావంటే పీకి చంపిస్తాను. చాలమ్మి, ఇంట్లో యువరాణిలాగా బతకాల్సిన నిన్ను ఇట్లాంటి దరిద్రపు పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ఏమి చేయలేకపోతుండవు గాని నన్ను మాత్రం ఓ సంపుతావంట. నీ బతుకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చుండదో ఓసారి చూసుకో. గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన నీ మొగుడు చేతిలో కుక్క తన్నులు తింటా ఉండవు. ఆఖరికి ఇంట్లో కోడల స్థానం కూడా పోగొట్టుకుని అంట్లు తోముకునే దరిద్రపు స్థితికి తెచ్చుండవు. అయినా కూడా ఆ ఆనంద భైరవిని శరణ్యని నువ్వేమి చేయలేకపోతుండవు. చూడమ్మి, నీ దరిద్రాన్ని నువ్వు చూస్తూ భరించగలుగుతున్నావేమో కానీ నిన్నెట్ట చూస్తూ నేను మాత్రం భరించలేకపోతున్నాను. నువ్వేం బాధపడుకో. నేను దెబ్బతిన్న నాగుని. తిరిగి వాళ్ళని కాటేసే రోజు రాకపోదు. వాళ్ళని నేను వదిలిపెట్టను. నేనేంటో చూపిస్తాను. చూపిస్తావా? నువ్వేంటో చూపిస్తావా? అయినా ఇంకా ఏముందక్క నువ్వు చూపించడానికి? ఇలాంటి తలతిక్క పిచ్చి వేషాలు వేసే కదా నీ బతుకు ఇక్కడి వరకు తెచ్చుకున్నావు. ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టావు. అదే నీ అదృష్టం అనుకుని కుటుంబం కోసం బతకడం మానేసి కుట్రలు కుతంత్రాలతో ఈ ఇంటిని విచ్ఛిన్నం చేయాలని చూస్తూ వచ్చావు. అందుకే అదే పాపం నీ మెడకి ఇలా చుట్టుకుంది. అయినా నీకు ఏ మాత్రం బుద్ధి రావడం లేదా? హే శరణ్య, నేనేదో దెబ్బతిన్నంత మాత్రాన ఇదే నా క్లైమాక్స్ అని వచ్చి క్లాసులు పీకకు. అతి త్వరలోనే మీ జాతకాలు చెల్లా చెదిరైపోతాయి. చూస్తూ ఉండవు. అయ్యో పిచ్చక్క, నువ్వు మా జాతకాల గురించి మాట్లాడుతున్నావా? ముందు చెత్త కుప్పలా మారిపోయినా నీ జీవితం ఎలా బాగు చేసుకోవాలో చూసుకో. ఆ తర్వాత మా మీద ఫోకస్ చేద్దు గాని. మంటెక్కిపోతున్నట్టుందిగా, ఈ ఆయింట్మెంటు వాతల మీద రాసుకో. చూసుండవా
వానపాములో ఉండేది కాస్త నాగుపాముల బుసలు కొడుతూ నిన్నే భయపెడతా ఉండేది. ఇదిట్టాగే కొనసాగితే ఇంకా మనకి ఈ ఇంటితో అన్ని సంబంధాలు తెగిపోయి పూర్తిగా రోడ్డును పడిపోతాం. అదే గాని జరిగితే ఇంకా మనం బతుకుండి ఏందమ్మి ప్రయోజనం? ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పేది చెయ్యి. ఈ ఇంట్లో నువ్వు పోగొట్టుకున్న స్థానం మళ్ళా నీ హస్తగతం కావాలా. కోడలిగా ఈ ఇంట్లో నువ్వు మరో ప్రస్థానాన్ని కొనసాగించాలా. అది జరగాలంటే నేను నేను నా భర్తకి దగ్గరవ్వాలి కదా. అదే నమ్మి చెప్తాండాను విను. ఓకే, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాల్సిందే. కానీ అయ్యో 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 లేలోతమ్మా లేలోతమ్మా. ఏమైంది కాంచన? మా అమ్మి మాకు అన్యాయం చేసేసి ఉండదమ్మా. అదెంత పని చేసేసి ఉండదు. వచ్చి చూడండి అమ్మా. ఏమైంది కాంచన? ఏమంటున్నావు నువ్వు? అయ్యో విషం తాగేసి ఉండదు తల్లి. మా అమ్మి మాకు అన్యాయం చేస్తుండది. ఆ, అయ్యో ఎక్కడ? రండి పద. అమ్మి. అనన్య, 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 ఏంటమ్మా ఇది? ఏంటి పిచ్చి పని? అయ్యో అనన్య. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. అయ్యో అయ్యో, నాకు ఈ బతుకు, ఈ అవమానాలు వద్దు. అయ్యో అనన్య, నేనేమీ తట్టుకోలేకపోతున్నా. నువ్వలా అనకమ్మా, నీకేం కాదమ్మా. అయ్యో లేలవుతమ్మా, విన్నారు కదా మా అమ్మి చివరి మాటలో. మా అమ్మి నేను ఎట్టా కాపాడుకోవాలో ఏందో. లీలావతి కాంచన, అనన్యకి ఏమైంది? ఏమైంది లీలావతి? విషం తాగిందంటండి. ఏ కాంచన, అంబులెన్స్ కి ఫోన్ చేయి. ఏమండి, ఫోన్ చేయండి. హలో, అంబులెన్సా? కారు దాకా తీసుకువెళ్ళు తీసుకెళ్ళాలా? నాన్న. అయ్యో. జాగ్రత్త. అత్తయ్య గారు, నాకు ఎక్కడో తేడా కొడుతుంది అత్తయ్య గారు. వాళ్లే పెద్ద తేడా కదమ్మా. తేడా కొట్టకుండా ఎలా ఉంటుంది? పద. డాక్టర్ గారు, అయ్యో డాక్టర్ గారు, నా కూతురు చచ్చిపోతా ఉండదు డాక్టర్ గారు. అయ్యో డాక్టర్ గారు, అయ్యో అమ్మి. అయ్యో. ఆ